ఒకప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బంగ్లాలో కూర్చునే సింహాసనం బంగారంతో చేయించారని వార్తలొచ్చాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కట్టించిన ఋషికొండ ప్యాలెస్ బాత్రూంలో అత్యంత విలువైన బాత్ టబ్ ఉన్నాయని చదివాము. కానీ అంతకంటే విలువైన విచిత్రమైన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇంతకు అదేంటి? అరబ్ దేశాల్లో నియంతల విలాసవంతమైన భవనాలు, బంగారంతో చేయించిన బాత్రూంలున్నట్టు విన్నాం. ఇప్పుడు ఇంచుమించు ఇదే తరహాలో తెలంగాణలో కూడా మంత్రుల నివాసాల్లో విలాసవంతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ మంత్రి క్వార్టర్లో బాత్రూం రిపేర్లు, ఇతర సివిల్ పనులకు ఏకంగా 76 లక్షలు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. ఆర్&బి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలవై ఉన్న మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఒక అమాత్యుడు నివాసం ఉండే చోట బాత్రూం రిపేర్ కోసం ఏకంగా 76 లక్షలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఆ బాత్రూం ఏమైనా బంగారంతో నిర్మించారా? అక్కడి వస్తువులు బంగారంతో తయారు చేశారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు నానా అగచాట్లు పడుతుంటే వారిని ఆదుకునే ప్రయత్నం చేయకుండా కేవలం బాత్రూం రిపేర్లకు ఇంతింత ప్రజాధనం వృధా చేస్తారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు ఈ వ్యవహారం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సొంత భవనాల్లో విలాసాలకు సొంత డబ్బు ఖర్చు చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ ప్రభుత్వం కేటాయించే క్వార్టర్లలో ప్రజాధనంతో విలాసాలు సమకూర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఇదొక్కటే కాదు, ఇటీవల అదే మినిస్టర్స్ క్వార్టర్స్ నెంబర్ 30లో బీరువాతో పాటు దానికి సంబంధించిన కొన్ని సివిల్ పనుల కోసం ఏకంగా 30 లక్షలు విడుదల చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు అంతకుముందు వరంగల్లో ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రిపేర్ కోసం లక్షల రూపాయలు విడుదల చేశారు. గెలిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా రాని ఎమ్మెల్యే కోసం లక్షలాది రూపాయలు విడుదల చేయడం వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్లో లక్షలాది రూపాయల ప్రజల సొమ్ముతో విలాసవంతంగా బాత్రూంలు కట్టుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.